మరొక బ్రేకింగ్ ఇది వరంగల్ జిల్లాలో పిల్లలను కిడ్నాప్ చేసే యత్నం కలకలం రేపింది. క్రికెట్ ఆడుతున్న పిల్లలను కారులో ఎక్కించుకున్న అపరిచితుడు ఒకరిని అట్టిపెట్టుకుని మిగతా పిల్లలను దించేశాడు. ఇంజెక్షన్లు ఇచ్చి కిడ్నీ అమ్మేస్తానంటూ బాలుడిని బెదిరించినట్లుగా చెబుతున్నారు. తల్లిదండ్రులు సదరు అపరిచితుడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు పిల్లల వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, పిల్లల్ని తీసుకెళ్ళడం, అందులో మిగతా వాళ్ళని వదిలేసి ఒక్క పిల్లాన్ని మాత్రమే తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వరంగల్లో పిల్లల కిడ్నాప్ కలకలం రేగుతుంది. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి మీ కిడ్నీని దోచుకుంటామంటూ కూడా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి క్రికెట్ ఆడుతున్న పిల్లల్ని కారులో ఎక్కించుకొని వరంగల్ నగరం అంతా తిప్పి మిగతా పిల్లల్ని వదిలేసి కేవలం ఒక బాలుని కిడ్నాప్ చేసిన ఉదంతం నిన్న రాత్రి బయటపడింది. ఇది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో కరీంబాద్ లోని రామస్వామి క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న ఆరవ తరగతి నలుగురు పిల్లల్ని కిడ్నాప్ చేశారు. గ్రౌండ్ లో మొదట 2 రౌండ్లు పిల్లల చుట్టూ కారు రౌండ్లు కొట్టి అనంతరం ఒక్కొక్కరిగా కారులో ఎక్కించుకున్న కిడ్నాప్ గ్యాంగ్ వారిని సిటీ మొత్తం కూడా తిప్పింది. అయితే ఈ యొక్క కారును సీసీ కెమెరాల ఆధారంగా ట్రేస్ చేశారు. అనంతరము ఆ పిల్లలు ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని పట్టుకొని ఒక నిందితుడిని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఆ కారులో ఎక్కించిన తరుణంలో పిల్లలతో వాళ్ళు మాట్లాడిన సంభాషణలు, మీకు ఇంజక్షన్లు ఇస్తాము, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అనంతరం మీ కిడ్నీలు దోచుకుంటామంటూ ఈ యొక్క ఆ పిల్లలతో మాట్లాడినట్టు ఆ నిందితులు చెప్పిన వ్యాఖ్యలను పిల్లలు అటు పోలీసుల ఎదుట తల్లిదండ్రుల ఎదుట చెప్తూ వాపోయారు. పోలీసు మాత్రం పిల్లలను సరదాగా ఆడించే ప్రక్రియలో భాగమే సదరు వ్యక్తులు ఇలా చేసి ఉంటారని మాత్రము ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఏమైనా ఫ్రాంక్ వీడియోల కోసం చేశారా, లేకపోతే నిజంగా పిల్లలని ఇలా ఎందుకు చేశారు, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారు అనేది అయితే ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అయితే దొరికిన నిందితుడైతే ఇప్పటి వరకు ఎలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాదు. ఎలాంటి ఈ ఘటనలో పూర్తిగా నేర వృత్తితో చేసినట్టుగా అంచనాకు రాలేకపోతున్నారు పోలీసులు. దీంతో అయితే కొంత తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ఫ్రాంక్ గానీ ఇది ఏదైనా జరిగితే ఇలాంటి పిల్లల ప్రాణాలతో చిలగాటమాడే ఫ్రాంకులు ఎవరు చేయకూడదంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనిపైన ఇంకా లోతుగా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అటు తల్లిదండ్రులు మిగతా ప్రాంత వాసులంతా కూడా వరుస సెలవులు వచ్చినప్పుడు కానీ పిల్లలపైన నియంత్రణ ఉండాలి, పిల్లలపైన నిఘా ఉండాలి, పిల్లల ఆట సమయంలో కానీ పిల్లలను అవేర్నెస్ చేయాలంటూ కూడా పోలీసులు తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.